తమ బిడ్డ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. మరే ఆడపిల్లకు ఇలాంటి దుస్థితి రాకుండా చర్యలు తీసుకోండి. మా బంగారు తల్లి మరణానికి కారకులైన వారు ఇంకోసారి అమ్మాయిల జోలికి వెళ్లాలంటేనే భయపడేలా శిక్షించండి. ఋషితేశ్వరి తల్లిదండ్రులు బాధాతప్త హృదయంతో ప్రభుత్వ కమిటీ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. తమ బిడ్డ మరణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి తల్లి దుర్గాబాయి డిమాండ్ చేశారు. మరే ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం నియమించిన కమిటీ ముందు గురువారం వాదనలు వినిపించారు. ఏపీ సీఎంకు తమ గోడు చెప్పుకుంటామని, న్యాయం జరగకపోతే నాగార్జున వర్సిటీ ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రిషితేశ్వరి మృతికి కారకులైన వారిని బ్రతకనివ్వకూడదని, అమ్మాయిల జోలికి వెళ్లాలంటే భయపడేలా కఠినమైన శిక్ష వేయాలని పేర్కొన్నారు. ఎలా ఉన్నది యథార్థాలన్నీ రాయండి, ప్రపంచానికి తెలిసేలాగా. మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకుండా చూడండి అంతే. కమిటీ ముందు పాపకు చనిపోయిన దగ్గర నుంచి విషయాలన్నీ చెప్పుకొని వచ్చామండి మేము. అట్లా అనుమానాలంటే వాళ్ళు కూడా అందరినీ పిలిచి ఎంక్వైరీ చేస్తున్నామమ్మా. ఎంక్వైరీ చేసిన తర్వాత 3 days తర్వాత ఇదంతా తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేస్తామని చెప్పారు వాళ్ళు. నిందితులకైతే కఠినమైన శిక్ష పడాలండి. మళ్ళీ ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడైనా సరే అమ్మాయి జోలికి రావాలంటే వాళ్ళకి అసలు బ్రతికుండడానికి వీలు లేదండి. వాళ్ళు అదొక్కటే మేము కోరుకునేది, పాపకి న్యాయం జరగాలి. మా అమ్మాయిల మరే ఆడపిల్లపై అఘాయిత్యాలు జరగకూడదనే ఉద్దేశంతో నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్ను లేకుండా చేసేందుకు పోరాడుతున్నామని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ చెప్పారు. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడుతున్నారంటూ తమ బిడ్డ జూన్ 18న ప్రిన్సిపల్ బాబురావుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందన్నారు. వర్సిటీకి విద్యార్థులకు సెలవులు ప్రకటించి విచారణ చేపడితే సరైన ఆధారాలు లభించవన్నారు. కళాశాలలు తెరిచిన తరువాత 5 రోజుల పాటు విచారణ నిర్వహిస్తే కమిటీకి సరైన ఆధారాలు దొరుకుతాయన్నారు. కమిటీ ముందు 10% మంది విద్యార్థులు కూడా వాదన వినిపించలేదని, వర్సిటీలో బహిరంగ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రిన్సిపల్పై ఫిర్యాదు చేసిన అధ్యాపకులను సస్పెండ్ చేస్తున్నారని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కమిటీని కోరామన్నారు. ర్యాగింగ్ భూతాన్ని తరిమేసి విశ్వవిద్యాలయాన్ని ప్రక్షాళన చేయాలన్నారు. వాళ్ళకి నేను చెప్పింది ఒకటే సార్, సింగిల్ జ్యుడిషియరీ పెట్టాలని చెప్పాను సార్. ఇక్కడ సిట్టింగ్ జడ్జి తోటి జ్యుడిషియరీ పెట్టినట్టయితే ఇమీడియట్గా సెటిల్ అవుతుంది అని చెప్పిన అదొకటి నా డిమాండ్. అయితే అదొకటి పెట్టాను. రెండోది తప్పులు చేసిన వాళ్ళకి పనిష్మెంట్లు కావాలని చెప్పాను. మూడోది ఏంటంటే భావి తరాలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి కాబట్టి యూనివర్సిటీని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత యూనివర్సిటీ యాజమాన్యానికే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఇంటిని మనం శుభ్రం చేసుకోగలం, కొంచెం చుట్టుపక్కల ఇల్లు ఎవరు యాక్చువల్గా వీళ్ళు కరెక్ట్గానే మేనేజ్మెంట్ చూసి ఇలా సెట్ చేద్దామనే ఆలోచన వచ్చి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని తీసేస్తే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు యూనివర్సిటీ. ఏంటంటే బహిరంగ విచారణ అన్నాం అనుకో, ఎవరైనా ఒక స్టూడెంట్ ఒక పాయింట్ ఎత్తేసరికల్లా ఇంకో 4th year స్టూడెంట్ వచ్చి ఆయన ఆపేస్తున్నాడు. ఆ గలాటా చేసేసి బహిరంగ విచారణని చేయనివ్వట్లేదు. ఇక్కడ దాన్ని కరెక్ట్గా కంట్రోల్ చేసి బహిరంగ విచారణ చేసినట్టయితే 100% చాలా కరెక్ట్గా వస్తుందని చెప్పి. రిషితేశ్వరి మృతిపై ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ 2వ రోజు గురువారం ఆచార్య నాగార్జున వర్సిటీలో పలువురిని విచారించింది. ఈ విచారణలో కీలక సమాచారం రాబట్టింది. రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి కమిటీ ముందు హాజరై వాదనలు వినిపించారు. నేడు ఎవరైనా కలిస్తే వారి వాదనలు వినడంతో పాటు మరోసారి పోలీస్, వర్సిటీ అధికారులతో భేటీ అవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. ఎస్పెషలీ సజెషన్ చేయండి, ఎందుకంటే ఇది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇటువంటి ఇన్సిడెంట్ ఫ్యూచర్లో జరగకుండా ఏం చేయాలి మనం, వాట్ ఆర్ ది వేరియస్ స్ట్రింజెంట్ మెజర్స్ వీ హావ్ టు అడాప్ట్ అన్న దీనిపైన కూడా మేము వాళ్ళపైన ఒపీనియన్ తీసుకుంటాం ఈరోజు. రేపు మరొకసారి ఈ డేటా అంతా మేము సేకరించి కమిటీ మెంబర్స్ 4 చూసిన తర్వాత ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తే మళ్ళీ ఒక్కసారి అఫీషియల్స్తో కూర్చోవాల్సి వస్తే వాళ్ళ గురించి మాట్లాడి ఫైనల్గా రేపు ఈ ఎంక్వైరీని ముగిద్దామని చూస్తున్నాము. ఇదనము ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టుడేస్ ప్రోగ్రెస్. ఇదో ఎంత ప్రోగ్రెస్ ఇస్తుందో చూసి దానిపైన రిపోర్టు, ఎందుకంటే ప్రభుత్వం వారు 5 రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వన్నారు. ట్రై టు అడ్హియర్. ఆల్రెడీ మాకు కూడా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికిన తర్వాత మనకు ఫర్దర్ ఎవిడెన్స్ కారక్కర్లేదు. మాకే స్ట్రాంగ్ ఎవిడెన్స్ సమాచారం దొరికింది అనుకోండి, దెన్ వీ కెన్ సబ్మిట్ ఎ రిపోర్ట్. ఎందుకంటే అల్టిమేట్లీ మనం మాట్లాడడము ఎవిడెన్స్ ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు రెస్పాన్సిబుల్, ఎందుకు రెస్పాన్సిబుల్ అవన్నీ ఉంటాయి కదా. వాటి ఎంత సమాచారం సేకరణలో మాకు కానీ ఎవిడెన్స్లో సమాచారం కానీ దొరికితే మటుకు వీ కెన్ గివ్ ఎ రిపోర్ట్. కాగా రిషితేశ్వరి మృతిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులెవరూ స్పందించడం లేదు. దీంతో ఈ కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు సహకరిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.
రిషితేశ్వరి మృతి అనంతరం ఈ నెల 18న వర్సిటీకి వచ్చిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులు సిబ్బందితో సమావేశాలు నిర్వహించి హడావుడి చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిర్భయ కంటే కఠిన చట్టాలు తీసుకొస్తామని, దీనిపై ఈ నెల 22న రాజమండ్రిలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే మంత్రి మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో జరిగే కేబినెట్ సమావేశంలోనైనా రిషితేశ్వరి వ్యవహారంపై చర్చించి ర్యాగింగ్పై కఠిన చట్టాలు చెయ్యాలని నిర్ణయిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే రిషితేశ్వరి ఆత్మహత్య కేసు విచారణను విద్యార్థుల సమక్షంలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం శుక్రవారం కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది.